హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కర్ణాటకలో ఇటీవల ఓ మంచి పరిణామం జరిగింది. అయితే అది సినిమాకు సంబంధించిందో స్పోర్ట్స్ సంబంధించిన వార్త కాదు, ఆరుగాలం శ్రమించే రైతులకు సంబంధించిన వార్త. అయితే ఈ మంచి పనిలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ భాగస్వామి కావడమే కాదు, ముందుండి నడవటం మరో విశేషం. అయితే దీన్ని ఒక వార్తగా చూసే వాళ్ళకి అది చిన్న విషయంగానే కనిపిస్తుంది. కానీ రైతులకు భూములకు ఉన్న గొప్ప బంధాన్ని గురించి తెలిసిన వారికి మాత్రం ఇదో సంతోషకరమైన వార్తనే. ఇప్పుడు ప్రభుత్వాలకి భూములు కావాలి, అది కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేందుకు కావాలి. పెద్ద పెద్ద కంపెనీలకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు పేద ప్రజల భూములను, చిన్నకారు రైతుల భూములను ఎలాగైనా వారి నుండి లాక్కునేందుకే ప్రయత్నిస్తున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇదిగో ఇలాంటి సంఘటనే కర్ణాటకలో కూడా జరిగింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 13 గ్రామాల్లో భూసేకరణ చేయాలని ప్రయత్నించింది. కానీ రైతులు అన్ని చోట్ల వ్యతిరేకించినట్టే ఇక్కడ వ్యతిరేకించారు. చెన్నరాయపట్న ఇతర 13 గ్రామాల ప్రజలు గత 1198 రోజులుగా తమ పూర్వీకుల భూమిని భూసేకరణ కింద అమ్మడానికి నిరాకరించి ఉద్యమం సాగిస్తున్నారు. ఈ రైతుల మనోభావాలను, డిమాండ్లను అధికారులు అర్థం చేసుకోకుండా బలవంతంగా భూసేకరణను కొనసాగించారు. ఇటీవల చివరి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ రైతులకు అన్యాయం జరగనీయకూడదని సంయుక్త హోరాట కర్ణాటక నిర్ణయించింది. జూన్ 25న చలో దేవనహళ్లికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా అసాధారణ స్పందన వచ్చింది. సినీ నటులు ప్రకాష్ రాజ్ నాయకత్వంలో కర్ణాటక పౌర సమాజం ఒకటైంది. అయినప్పటికీ అధికారులు ప్రజల గుండె చప్పుడును అర్థం చేసుకోకుండా కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు. కానీ కర్ణాటకలోని అన్ని ప్రజా సంస్థల నాయకత్వం ధైర్యంగా, ఐక్యంగా ఈ సవాలును ఎదుర్కొంది. రైతులు, పౌర సమాజ సభ్యులు ఫ్రీడమ్ పార్క్లో తమ భూమి సత్యాగ్రహను కొనసాగించారు. దీనిపై కర్ణాటక రాష్ట్రం జూలై 4న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకత్వంతో సహా వివిధ రాష్ట్రాల నుంచి అసాధారణ మద్దతు ప్రకటించింది. కర్ణాటక శ్రామిక ప్రజలు, ముఖ్యంగా పేద బాగర్ హుకుం రైతులు, ఈ భూసేకరణ వల్ల భూమి హక్కులు కోల్పోయిన వాళ్లు పెద్ద సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాన్ని కర్ణాటక గొంతుగా మార్చారు. రైతులు, పౌర సమాజం స్పష్టమైన వైఖరి వల్ల అనివార్యంగా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి మరో 10 రోజుల సమయం ఇవ్వమని కోరారు. రైతులు, పౌర సమాజం దీనికి అంగీకరించింది. ఈ 10 రోజుల్లో కొందరు స్థానిక గుండాలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రైతులను విభజించేందుకు అనేక కుట్రలు చేశారు. కానీ భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకత్వంలో చెన్నరాయపట్న ఇతర 13 గ్రామాల ప్రజలు ఈ కుట్రలను భగ్నం చేశారు. కమిటీ నాయకత్వంలో ప్రతి గ్రామంలో గ్రామ ప్రతిజ్ఞ సమావేశాలు నిర్వహించారు. జూలై 14న చివరి గ్రామ ప్రతిజ్ఞ సమావేశం నిర్వహించి మా ప్రాణాలు పోయినా మా భూమిని వదులుకోము అని ప్రకటించారు. జూలై 15 కర్ణాటక ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ఎదురుచూసిన సమావేశం కర్ణాటక విధాన సౌధలో జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతులు వ్యవసాయాన్ని వదులుకోకూడదనే రైతుల సంకల్పాన్ని గుర్తిస్తూ కర్ణాటకలోని అన్ని ప్రజా సంస్థలు, పౌరులు ఐక్యంగా గొంతెత్తిన వైఖరిని గౌరవిస్తూ ఈ భూసేకరణ కోసం ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రజా ఉద్యమాల ఐక్య సంఘటనకు సామూహిక విజయమని ఆయా గ్రామాల ప్రజలు, పౌర ప్రజా సంఘాలు ప్రకటించాయి. ఈ ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాయి. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించి ప్రజల గొంతుకుగా తాము పనిచేస్తామని మరోసారి స్పష్టం చేశాయి. కర్ణాటక అభివృద్ధి మోడల్ ఎలా ఉండాలి, భూమి వినియోగ విధానం ఎలా ఉండాలి అనే అమూల్యమైన ప్రశ్నల చుట్టూ ప్రజా చర్చను ప్రారంభించాలని కూడా నిర్ణయించాయి. కర్ణాటక రైతులు, ప్రజలు, పౌర సమాజం సాగించిన ఉద్యమం అసాధారణమైంది. సాధించిన విజయం అపురూపమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా, ఇతర భూసేకరణలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. పౌర సమాజ సంస్థలు వారికి మద్దతిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల, పౌర సమాజ గొంతు వినడానికి పూనుకోవాలని, రైతులతో చర్చలు కొనసాగించాలని వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుతోంది.